ఈ వీడియోలో నేను మీకు రీసెంట్గా ఒక వల్నరబిలిటీ అనేది ఫైండ్ చేశారు. అతని పేరు ఇదే లాచ్లాండ్ డేవిడ్సన్. ఇది ఎంత క్రిటికల్ అంటే లాట్ ఆఫ్ వెబ్సైట్స్ నెక్స్ట్ జేఎస్ రియాక్ట్ వాడతారు కదా. ఆ రియాక్ట్లో ఒక ఒక లైన్ ఆఫ్ కోడ్ వల్ల అది వల్నరబిలిటీ ఫైండ్ చేశారు. ఇది ఏంటంటే ఆర్సీఏ. ఇట్ ఈస్ వల్నరబుల్ టు ఆర్సీఏ. I don't know what was the specifics of the vulnerability, but this vulnerability is trending. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇది POC రన్ చేస్తున్నారు ఇంటర్నెట్ అన్ని సైట్స్ మీద ఏవైతే రియాక్టర్ రన్ అవుతున్నాయో. రియల్ పబ్లిక్ POC సర్క్యులేటింగ్ ఆఫ్టర్ అరౌండ్ 30 hours of ఐ హ్యావ్ నో షేర్ మై POC. ఒక POC చూద్దాం. దిస్ ఈజ్ ద POC. ఒక న్యూక్లియర్ టెంప్లెట్ కూడా వచ్చింది. న్యూక్లియర్ టెంప్లెట్ అంటే తెలుసు కదా మీకు. మనం ఇంటర్నెట్లో మనం ఈజీగా స్కాన్ చేయొచ్చు ఒక వెబ్సైట్ని న్యూక్లియర్ టెంప్లెట్ ద్వారా మనకు కావాల్సిన వల్నరబిలిటీకి. ఓకే, ఇది ఇంటర్నెట్లో సర్క్యులేట్ అవుతుంది. సి దిస్ గై పీపుల్ షోడ్. మీరు జస్ట్ ఇక్కడికి వెళ్ళి రియాక్టివ్ షెల్ అని ఫైండ్ చేశారనుకోండి. చూడండి, సి ఎక్స్పర్ట్ ఇన్ ద వరల్డ్ ఫాలోయింగ్ అప్ అండ్ టైలర్హుడ్ ఆఫ్ పోస్ట్ ఆన్ రియాక్టివ్ షెల్. జస్ట్ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ వెర్సెల్ కూడా 50,000 పే చేస్తుంది. ఆల్రెడీ ఒక అతను ఫైన్ చేశాడు, హ్యాకర్ వన్. తను 50,000 పే చేస్తుంది జస్ట్ వ్యాప్ బైపాస్ చేసి రియాక్టివ్ షెల్ ఫైన్ చేయడానికి. ఇది ఒక CTF రన్ చేస్తుంది అనమాట వెర్సెల్. సో దిస్ ఈస్ ట్రెండింగ్ ఎ లాట్. మీరు జస్ట్ reactiveshell.comలోకి వెళ్తే మీకు వల్నరబిలిటీ ఒక డీటెయిల్స్ దొరుకుతాయి. రిఫర్ టు వెంటర్ సైడ్. దీనికి రియాక్టర్ అనేది మెటా పడింది, అంటే మెటా అంటే ముందు ఫేస్బుక్ కదా, వాళ్ళకి కూడా రిపోర్ట్ చేశారు. ఐ థింక్ దిస్ విల్ బి ప్యాచ్డ్ రైట్ నౌ. అంటే ఇంకో 2 monthsలో 1 monthలో ఇదంతా ప్యాచ్ అయిపోతుంది. బట్ నౌ ఎవ్రీ బగ్ బౌంటీ ప్రోగ్రామ్ ఈజ్ రిసీవింగ్ అ లాట్ ఆఫ్ రిపోర్ట్స్. ఓకే, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ట్రై దిస్, డూ యువర్ ఓన్ రీసెర్చ్, రియాక్ట్ టు షెల్. If you want to learn about ethical hacking, if you want to learn about bug bounty, if you want to talk about related to this, and ఒక మంచి వీడియోస్ చేశాను నేను, అవి కూడా మీరు చెక్ చేయొచ్చు in my other videos.